ఆఫీస్కు లేట్గా వస్తే హాఫ్ డే శాలరీ కట్, 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్, అది దాటితే వేతనంలో కోత, ఆఫీసు నుంచి టైం కన్నా ముందే వెళ్లిపోయిన వర్తింపు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మోదీ సర్కార్ సీరియస్, త్వరలోనే నూతన మార్గదర్శకాలు. ఇప్పుడు ఈ మార్గదర్శకాలను కొంతమంది వ్యతిరేకించవచ్చు, అయినా ఎందుకు పెట్టకూడదు? కొంతమందికి ఇబ్బంది. ఇప్పుడు మీరు ఒకవేళ డిలే అయిందనుకోండి, దానికి ఏం పెట్టాలంటే మీరు సరైనటువంటి ఆధారం కనుక మీరు చూపించగలిగితే, నాకు దీనివల్ల ఆలస్యం జరిగిందని మీరు ఏదైనా ఎవిడెన్స్ కనుక పెట్టగలిగితే దాన్ని ఏమైనా మినహాయింపు చేయాలి, అంతవరకు ఓకే. దానికి కూడా ఎంతవరకు ఉంటుంది, దానికి కూడా కొన్ని, ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు. మీరు ఒక 15 నిమిషాలు లేట్ రావడం అన్నది నెలలో 2 సార్లు 3 సార్లు చూస్తారు, హెచ్ఆర్ రెగ్యులేషన్స్ దాంట్లో కండిషన్స్లో. 3 సార్లకు 4 సార్లు దాటేస్తే మీ హాఫ్ డే శాలరీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లు ఏ రకంగానైతే ఉందో గవర్నమెంట్ సెక్టార్లు కూడా అంతే ఉంచాలి. ప్రైవేట్ సెక్టార్ కంటే కూడా గవర్నమెంట్ సెక్టార్లో మంచి జీతాలే ఉంటున్నాయి కదా. ఖచ్చితంగా జీతం తీసుకుంటున్న ఉద్యోగులని పక్కాగా పనిచేయించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. సో ఖచ్చితంగా బయోమెట్రిక్ పెట్టాలి, ఖచ్చితంగా అటెండెన్స్ శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలి, ఖచ్చితంగా లేటుగా వస్తే శాలరీలో కోత విధించడమా లేకపోతే ఏ రకమైన చర్యలు తీసుకోవడమా, దాంతోపాటు వాళ్ళ యొక్క బాధలను కూడా చూడాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఉద్యోగుల సంక్షేమం గురించి, ఉద్యోగుల యొక్క బాగోగుల గురించి ప్రభుత్వం పక్కాగా ఆలోచిస్తుందో, ఉద్యోగస్తులు కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మార్గదర్శకాలు, మీరు పెట్టిన మార్గదర్శకాలు ఫాలో అవడానికి రెడీ అవుతారు. మీరు వాళ్ళకి పిఆర్సీలు ఇవ్వకుండా, డిఏలు ఇవ్వకుండా, టీఏలు ఇవ్వకుండా నానా నరకం చూపిస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు? సో మీరు అన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి, ఉద్యోగులు ఎందుకు చేయరు?